అనకాపల్లి జిల్లా జేఎన్ ఫార్మాసిటీలో విషాదంపై ఎంక్వైరీ ప్రారంభమైంది. విషవాయువులు లీకై ఇవాళ ఉదయం 2 సిబ్బంది చనిపోయారు. దీంతో కేజీహెచ్ మార్చిరి వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫైర్ సేఫ్టీ మేనేజర్ చంద్రశేఖర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది కాలంగా కంపెనీ యాజమాన్యానికి ఫైర్ సేఫ్టీ మేనేజర్ చంద్రశేఖర్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయంటున్నారు. డ్యూటీ అయిపోయి ఇంటికెళ్లిన చంద్రశేఖర్ ను యాజమాన్యం మళ్లీ కంపెనీకి రప్పించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు మృతుల కుటుంబ సభ్యులు. అనకాపల్లి జిల్లా జేఎన్ ఫార్మాసిటీలో విషాదంపై ఎంక్వైరీ ప్రారంభమైంది. విషవాయువులు లీకై ఇవాళ ఉదయం 2 సిబ్బంది మృతి చెందారు. దీంతో కేజీహెచ్ మార్చిరి వద్ద మృతుల కుటుంబ సభ్యులు అక్కడ ఆందోళనకు దిగారు. ఫైర్ సేఫ్టీ మేనేజర్ చంద్రశేఖర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కొద్ది కాలంగా కంపెనీ యాజమాన్యానికి ఫైర్ సేఫ్టీ మేనేజర్ చంద్రశేఖర్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ చెప్తున్నారు. డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ చంద్రశేఖర్ ను యాజమాన్యం కంపెనీకి రప్పించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు మృతుల కుటుంబ సభ్యులు. ప్రభుత్వం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ బాధ్యత ఏం తీసుకుంటున్నారు అనేటువంటిది, అసలు సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది అసలు క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. జరిగినటువంటి నష్టానికి ఆ కుటుంబ సభ్యులకి ఓదార్చాల్సినటువంటి బాధ్యత, వారికి భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ యాజమాన్యం ఆ బాధ్యత తీసుకోవాలి, సరిగ్గా స్పందించాలి. చనిపోయినటువంటి వారిని హాస్పిటల్కి తీసుకురావడం, కనీసం పోలీసులకి కనీసం మెసేజ్ కూడా ఇవ్వలేదనేటువంటిది పాపం ఆ పాప చెప్తా ఉంది. సో కనీసం బాధ్యత లేకుండా ఈ రకంగా వ్యవహరించినటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ప్రభుత్వం ఇటువంటి